అందరికీ శుభోదయం. రథసప్తమి శుభాకాంక్షలండి. ఈ రథసప్తమి నాడు జిల్లేడాకులతో స్నానం చేయాలండి. జిల్లేడాకులు పెట్టుకుని తల మీద భుజాల మీద పెట్టుకుని స్నానం చేస్తారు. అలానే ఇత్తడి గిన్నెలో పాలు పొంగించుకుని ప్రసాదం పరవాన్నం తయారు చేసుకుంటారండి. ఇంకా చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసుకుంటారు. పూర్వం అంటే ఆరుబయట చేసుకునేవారు. ఇప్పుడు అవకాశాలు తక్కువ కాబట్టి ఇలా పొయ్యి మీదే నేను పిడకలు అవి పెట్టుకుని నేను పొంగిచ్చేసుకున్నాను. అలానే చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసుకోవాలి. చిక్కుడు ఆకుల్లో నైవేద్యం పెట్టుకుంటారండి. అలానే ఎర్రటి చందనాన్ని నూరి స్వామివారికి సమర్పిస్తారు. ఎరుపుకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారండి. వీలైనంత వరకు తొందరగా సూర్యోదయానికే పూజ చేసుకోవాలండి. అలానే నాకు వీలైనంత వరకు సూర్య నమస్కారాలు కూడా పెట్టుకున్నానండి. సూర్య నమస్కారాలు కూడా చేతనైనన్ని చేసుకున్నాను. ఇలా నా పూజనైతే కంప్లీట్ చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి.